మన ఇంటి రంగుల ప్రపంచం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బడ్జెట్ పెయింట్స్, ఫ్యాండెక్, షేడ్ కలర్స్. అన్ని కలర్లు ఒకే చోట ఎలా చూడాలి, ఒక్కొక్క కలర్కు ఒక్కొక్క కోడ్ ఉంటుంది. కలర్కు ఒక కోడ్తో పాటు ఒక నేమ్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ పేజీలో మనం చూసినట్లయితే 2500+ కలర్స్ ఎక్కువ ఉండటం జరుగుతుంది. కలర్స్లో ఫస్ట్ చూసుకుంటే మనకు రెడ్ కలర్లో షేడ్స్ చూసుకుంటే ఒక్కొక్క కలరుకు ఒక్కొక్క కోడ్ ఉంటుంది, ఒక నేమ్ ఉంటుంది. అలాగే అన్ని కలర్స్ చూడండి, లైట్ కలర్ ఉంటుంది, డార్క్ కలర్ ఉంటుంది, మీడియం కలర్ ఉంటుంది. ఇప్పుడు ఆరెంజ్ కలర్ చూసుకున్నట్టయితే దీంట్లో కూడా లైట్ కలర్ ఉంటుంది, మీడియం కలర్ ఉంటుంది, డార్క్ కలర్ ఉంటుంది. ప్రతి కలర్కు ఒక కోడ్, ఒక నేమ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎల్లో కలర్ చూసుకున్నట్టయితే సేమ్ ఎల్లో కలర్లో కూడా ఒక కోడ్కు ఒక నేమ్ ఉంటుంది. అలాగే లైట్ కలరు, డార్క్ కలరు, మీడియం కలర్ ఉంటుంది. ఇంకోటి ఈ కలర్స్లలో గమనించినట్లయితే ఒక ఎల్లో ఫ్లేవరే ఉండదు. ఎల్లోలో గ్రీన్ కలిసి ఉంటుంది, ఎల్లోలో ఆరెంజ్ కలుస్తుంది, ఎల్లోలో రెడ్ కూడా కలుస్తుంది. ప్రజెంట్ మనకిప్పుడు గ్రీన్ కలర్లో కాంబినేషన్స్ ఉన్నాయి. లైట్ కలర్ ఉంది, డార్క్ కలర్ ఉంది, మీడియం కలర్ ఉంది. అలాగే ప్రతి కలర్లో ఒక లైట్ కలరు, డార్క్ కలరు, మీడియం కలరు ఉండటం జరుగుతుంది. ప్రతి కలర్కు ఒక కోడ్, ఒక నేమ్ ఉండటం జరుగుతుంది. ఇప్పుడు బ్లూ షేడ్ చూసుకోండి. ఇక్కడ ఎప్పుడైనా కానీ ఒక బెడ్రూమ్కు కానీ ఒక హాలుకు కానీ ఒక కలర్ను ఎలా సెలెక్ట్ చేయాలన్న విషయం మనం మాట్లాడుకుంటే ఎల్ షేప్ అంటే 2 గోడలకు ఒక కలరు, 2 గోడలకు ఒక కలరు, 2 గోడలకు ఒక లైట్ కలర్ వేసుకొని 2 గోడలకు ఒక డార్క్ కలర్ వేసుకోవచ్చు. లేదా 3 గోడలకు ఒక లైట్ కలర్ వేసి ఒక గోడకు ఒక డార్క్ కలర్ అయిన వేయచ్చు. ఇలా డార్క్ కలర్ ఎందుకంటే ఎక్కడైనా పట్టీ కలర్ కానీ ఎక్కడైనా ఒక వాల్కు వేసుకున్నట్టే చాలా అందంగా ఉంటుంది. ప్రతి ఒక్క కస్టమరు మనం ఎంపిక చేసే కలరు మస్ట్ అండ్ షుడ్గా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మేబీ వైలెట్ కలరు ఎక్స్టీరియర్ పర్పస్కు వేయడం జరుగుతుంది. వైలెట్ కలర్ ఎప్పటికీ కూడా ఎక్స్టీరియర్ కలర్లో వేయకూడదు. వైలెట్ కలర్ ఓన్లీ ఇంటీరియర్ పర్పస్ వాడుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఎండకు దుమ్ముకు షేడ్ కాకుండా బాగుంటుంది. తర్వాత పింక్ కలర్ను కూడా ఎక్స్టీరియర్లో అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. ఇప్పుడు మనకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది కదా, అన్ని డార్క్ కలర్స్. ఇవన్నీ ఏంటంటే ఎలివేషన్కు, బార్డర్స్కి మాత్రం ఉపయోగిస్తారు. ఒక లైట్ కలరు, 3 కలర్స్ వచ్చేసి డార్క్ కలర్స్ డామినేషన్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు వచ్చిన స్క్రీన్ పైన చూస్తున్న కలర్లు వచ్చేసి మీరు ఎవరీ గ్రీన్ కలర్ అవి. ఎందుకంటే చాలా అఫీషియల్ కలర్స్ అవి. ఇప్పుడు మీరు రెడ్ కలర్ కాంబినేషన్లో ఒక కలర్ని ఎంచుకుంటే 1T1970 పింక్ అరోమా ఈ కలర్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక బెడ్రూమ్ మనకేంటంటే డిస్ప్లే అయింది. ఈ కలర్లు వచ్చేసి ఏంటంటే మనకు ఓన్లీ శాంపిల్ పర్పస్, అంటే ఒక కలర్
వేస్తే ఎలా ఉంటుంది మన ఇల్లు ఒక ఊహాగానం కొరకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇప్పుడు 601413 కలర్ వేసిన తర్వాత కలర్ ఎలా ఉంది, ఇప్పుడు కలర్ చేంజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనకు ఒక ఐడియా కోసం కంపెనీ వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే పింక్ కలర్లో ఇంకో కలర్ చూసుకున్నట్టయితే మిస్ పాపులారిటీ 1T0452, దీనికి కూడా సేమ్ అలాగే మీకు కలర్స్ ఏంటంటే మార్చుకుంటూ ఉంటుంటే ఒక ఐడియా పర్పస్ అనేది వస్తుంది. ఇక్కడ బెడ్రూమ్స్ ఉంది, కిడ్స్ రూమ్స్ ఉంది, డిజైనింగ్ రూమ్ ఉంది, లివింగ్ రూమ్ ఉంది. ఎనీ డిజైన్ మనమే ఓన్గా చేసుకోవచ్చు. ఒక ఐడియా కోసం కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కిడ్స్ రూమ్ చూడండి, డైనింగ్ రూమ్, లివింగ్ రూమ్, అలా ఎనీ కలర్ అని తీసుకోండి, ఏ కలర్ అయినా తీసుకోండి. మనం మార్చుకుంటూ ఉంటే కలరు షేడ్ మారుతూ ఉంటుంది. అలాగే మనకు కూడా ఒక ఐడియా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆరెంజ్ ఫ్లేవర్ చూడండి, ఆరెంజ్ ఫ్లేవర్లో ఒక కలర్ను మనం ఎంచుకున్నాం, దానికి అలానే కలర్స్ మారుస్తున్నాము. నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బిస్కెట్ కలర్స్ చూడండి ఎలా కలర్స్ చేంజ్ అవుతుందో. కంపెనీ ఏంటంటే మనకు ఒక ఐడియా పర్పస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బ్లూ షేడ్ చూడండి, ఎనీ కలర్, ఈ కలరే వేయాలని పర్టికులర్గా ఏం లేదు. మనకు అలాంటి వెబ్సైట్లోకి వెళ్ళి ఏ కలర్నైనా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎనీ కంపెనీ, ఏ కంపెనీ కానీ, అది ఏషియన్ కానీ, బడ్జర్ కానీ, నెర్లాక్ కానీ, ఎనీ కంపెనీ, ఏ కంపెనీ అయినా ఇలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనం అన్నీ లైట్ కలర్స్ వాడుతున్నాం. లైట్ కలర్స్ వేయడం వల్ల ఏంటంటే ఇల్లు వచ్చేసి అపిరియన్స్గా ఉంటుంది.